ఎక్కువగా లంచాలు తినేటటువంటి అంశాలు ఇళ్ళకి కానీ భవనాలకు కానీ అనుమతులు. మన స్థలంలో మనం ఇల్లు కట్టుకోవాలన్నా సరే మున్సిపాలిటీనా పంచాయతీనా కార్పొరేషనా వీళ్ళు లంచాలు తింటూ ఉంటుంటారు. దానికి పరిష్కారం జగన్మోహన్ రెడ్డి టైంలో తీసుకొచ్చినటువంటి విధానం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆ అప్లికేషన్ని ఇన్ని రోజుల్లోపు ఆమోదించాలి. ఒకవేళ ఆమోదించకపోతే డీమ్డ్ టు బి అంటే ఆటోమేటిక్ అనుమతి పొందినట్టు అన్నటువంటి ఉత్తర్వులు ఇచ్చారు. దాని కిందనే అనేకం నడిచినాయి. అయితే అట్లా వాటిని కూల్చొచ్చు అని ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాన్ని కూల్చినటువంటి సందర్భం, వైసీపీకి సంబంధించినటువంటి తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయం కూల్చినటువంటి సందర్భాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే భవన నిర్మాణాలకు సింగిల్ విండో విధానంలో త్వరితగతిన అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నారాయణ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల నుంచి డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ ద్వారా ఒకేసారి అనుమతులు వచ్చేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భవన నిర్మాణ అనుమతులు సులభతరం చేసే విషయం మీద చర్చించేందుకు నిన్న పెద్ద మీటింగే పెట్టారు ఆయన. ఇందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే వివిధ శాఖల నుంచి వేర్వేరుగా అనుమతులు తీసుకోవడానికి సమయం పడుతుంది. ఈ గ్యాప్ నివారించండి. ఒకటే డిపిఎంఎస్ పోర్టల్కి అనుసంధానించాలి. భూ వినియోగ మార్పిడికి సంబంధించి రెవెన్యూ శాఖ ఇచ్చే అనుమతులు కూడా సులభతరం చేయాలని చెప్పి ఆదేశించారు. తద్వారా అటు బిల్డర్లకి ఇటు సాధారణ ప్రజలకి ఉపయోగపడే ఒక చక్కటి ఆలోచన చేశారు.